హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఫ్రంట్ సైడ్ నెక్ అనేది డీప్గా, అలాగే మనం డీప్ తీసుకున్నప్పుడు ఈ విధంగా డిజైన్ లాగా కట్ చేసుకుని ఏ విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనం కుట్టేటప్పుడు టక్స్ కరెక్ట్గా మనం ఎలా పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ బాగా వస్తుంది. టక్స్ కుట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా కుట్టుకుంటే మనం వేసిన టక్స్ అనేది కనపడకుండా ఉంటుందో, అలాగే నెక్ని మనం ఎలా కుట్టుకుంటే నెక్ అనేది కరెక్ట్గా షేప్ అనేది వస్తుందనేది ఈ వీడియోలో నేను కటింగ్ చేసి కుట్టి నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా, మనం షేప్ బెల్ట్ కోసం 2 అంగుళాల దగ్గర మడత పెట్టుకుంటాము. ఆ విధంగా మడత పెట్టుకునేలా బ్యాక్ పార్ట్ని ఏ విధంగా ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా క్రాస్గా పెట్టుకుని డ్రాయింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుని మనం ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం ఈ విధంగా మనం బాక్స్ కోసం మార్క్ అనేది చేసుకోవాలి. స్కేల్తో ఈ విధంగా బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఇలా లైన్ గీసుకోవాలి. 1.5 ఇంచులోకి మధ్యలోకి 1/3 అంగుళాల దగ్గర ఫ్రంట్ ఆర్మోల్ కోసం ఈ విధంగా షేప్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మన నెక్ మనకి 4 అంగుళాల దగ్గర తీసుకోవాలి. అలాగే పొడవు 7 అంగుళాల దగ్గర తీసుకుని ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. మన నెక్ అనేది బ్రౌడ్గా ఉంటుంది కదా, దానికోసం మనం 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇలాగా మనకు నచ్చిన డిజైన్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనం అప్పుడప్పుడు మనం పండగలకి ఫంక్షన్లకి ఈ విధంగా డ్రా చేసుకుని మనం కటింగ్ చేసుకుని కుట్టుకుంటే కనుక మనకి ఫ్రంట్ అనేది డిజైనర్ బ్లౌజ్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగ షేప్ బెల్ట్ కోసం కూడా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని టక్స్ని కూడా నార్మల్గా మనం ఏ విధంగా అయితే ప్రతి బ్లౌజ్కి టక్స్ కోసం మనం మార్క్ చేసుకుంటామో అదే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 3 టక్స్లను కూడా పర్ఫెక్ట్గా మనం టేప్ తీసుకుని మార్క్ చేసుకోవాలి. మనం టక్స్ కూడా ఫ్రంట్ పార్ట్ కుదరటానికి టక్స్ కనుక మనం కరెక్ట్గా మార్క్ చేసుకుని కుట్టుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఇలా టక్స్లు మనం డ్రా చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ కిందది, తర్వాత చంక మూల నుంచి, తర్వాత మన హుక్ సైడ్ నుంచి ఇలా స్టెప్ బై స్టెప్ టక్స్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా మనం నెక్ అనేది చూసారు కదా, 4 అంగుళాల దగ్గర తీసుకుంటేనే మనకి ఫ్రంట్ సైడ్ డీప్గా, అలాగే చక్కగా నెక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకుని మనకు నచ్చిన డిజైన్ డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. మనం భుజం చూసారా ఎంత చిన్నగా ఉన్నదో. ఇలా అప్పుడప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకుని మనం కుట్టుకుంటే మన బ్లౌజ్ ఏదైనా మనకి బ్లౌజే కదండి అందాన్ని ఇస్తుంది. అప్పుడప్పుడు ఈ విధంగా మనం కటింగ్ చేసుకుంటే కనుక బ్లౌజ్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. రెండో పక్క కూడా ఈ విధంగా మార్క్ మనం కనపడడానికి ఇలాగా మార్క్ చేసుకుని టక్స్ అనేవి మార్క్ చేసుకోవాలి. ఇలా రెండో సైడ్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని కూడా మనం నార్మల్గా ప్రతి బ్లౌజ్కి ఏ విధంగా అయితే షేప్ బెల్ట్ని డ్రా చేసుకుంటామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి ఇలా డ్రా చేసుకోవాలి. మనం షేప్ నిలబడడానికి లైనింగ్ కటింగ్ చేసుకున్న తర్వాత మందపాటి క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. ఈ విధంగా లైనింగ్ని కట్ చేసుకుని మన బ్లౌజ్ పీస్ని కూడా ఇలాగ లైనింగ్ని క్రాస్గా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్ని కూడా కటింగ్ చేసుకుని ఇప్పుడు కుట్టు చూపిస్తాను. షేప్ బెల్ట్ని కటింగ్ చేసేటప్పుడు ముందు క్లాత్, తర్వాత లైనింగ్, దానిపైన మందపాటి క్లాత్ని పెట్టి కుట్టుకోవాలి. ఇలా ఒక సైడ్ కుట్టిన తర్వాత కటింగ్ చేసి ఇలాగ తిరగేసి లైనింగ్ పై వచ్చేటట్టు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుని చూసారు కదా, మన మందపాటి క్లాత్ అనేది మధ్యలోకి వెళ్ళి లైనింగ్ పైకి వస్తుంది. ఇలా కింద సైడ్ మాత్రమే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఈ విధంగా లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కలిపి కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు మధ్యలో ఎలాంటి గ్యాప్ అనేది రాకోకుండా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం
కుట్టేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకుని మన టక్స్ అనేవి మధ్యలో గ్యాప్ అనేది రాకోకుండా ఉండాలంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టు ముందు ఈ మధ్యగా మనం డ్రా చేసుకుంటాం కదా, ఆ డ్రా చేసుకున్న ప్రకారం మధ్యలోకి ఈ విధంగా కుట్టుకోవాలి. 3 టక్స్ మధ్యలోకి ఇలాగ కుట్టు అనేది కుట్టుకుంటే మన లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కలిపి టక్స్ అనేది కరెక్ట్గా మనకు వస్తుంది. అప్పుడు టక్ చక్కగా నిలబడి మనకి షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ఇట్లాగా ఒకదాని తర్వాత ఒకటి మన డాట్స్ అనేవి కుట్టేసుకోవాలి. చంకలో కుట్టేటప్పుడు మన క్లాత్ అనేది కరెక్ట్గా సరిసమానంగా ఉండాలి, ఎగుడు దిగుడు అనేది రాకూడదు. ఈ విధంగా డాట్స్ కుట్టేసుకుని ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కలిపేటప్పుడు మన బ్లౌజ్ పీస్ అలాగే మనం ఒక క్లాత్ని ఎక్స్ట్రా వేసాం కదా, దాన్ని ఇలాగా ముందు కుట్టాలి. లైనింగ్ అనేది వేరు చేయాలి. ఇలా ఒకసారి కుట్టేసుకున్న తర్వాత ఇలాగ కరెక్ట్గా చూసుకుని ఇప్పుడు లైనింగ్ అనేది ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకుంటే కనుక నీట్గా ఉంటుంది కుట్టు అనేది. ఇట్లాగా మన షేప్ బెల్ట్ని కరెక్ట్గా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు నార్మల్గా కుట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు హుక్ పట్టిని కుట్టుకోవాలి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్కటి కుట్టుకుంటే కనుక మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలాగా హుక్ పట్టిని కూడా కుట్టేసుకున్న తర్వాత నెక్ని మనకి డీప్ సరిపోతుందో లేదని చూసుకుని, సరిపోతే కనుక ఈ విధంగా డ్రా చేసుకుని ఇలా షేప్ తీసుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా షేప్ తీసేసుకుని ఇప్పుడు ఇలా డిజైన్ ఉండే నెక్కకి ఇలా లైనింగ్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకుని మనం డిజైన్ ఎట్లా ఉందో ఆ విధంగా డ్రా చేసుకుని లైనింగ్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా కటింగ్ చేసుకుని ఇలా కుట్టుకుని మనం నెక్ కుడితే కనుక నెక్ అనేది పర్ఫెక్ట్గా డిజైన్ ఎలా ఉందో ఆ విధంగానే మనకి ఇలా కటింగ్ చేసి కుట్టుకుంటే కనుక నెక్ అనేది పర్ఫెక్ట్గా మనకి కుదురుతుంది. నెక్ కుట్టేటప్పుడు మధ్య మధ్యలో చిన్న కుచ్చు అనేది మనం కుట్టుకుంటే కనుక నెక్ కరెక్ట్గా తిరుగుతుంది. డిజైన్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోకి కుదురుతుంది. ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న కుచ్చు పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా కుట్టేసుకుని మధ్యలో ఘాట్ అనేది పెడితే నెక్కకి మనకి చక్కగా తిరుగుతుంది. ఇలా ఒకసారి కుట్టిన తర్వాత బ్లౌజ్ని తిరగేసి ఇట్లా లైనింగ్ పైన కుట్టొచ్చే విధంగా మరొకసారి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుని మళ్ళీ లోపలికి లైనింగ్ వెళ్ళే విధంగా మరొక కుట్టుకోవాలి. ఇలా సింపుల్గా మనం నెక్ని బ్రౌడ్గా కట్ చేసుకుని ఈ విధంగా కనుక కుట్టుకుంటే మన ఫ్రంట్ సైడ్ నెక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా నెక్ అనేది వచ్చిందో. మీకు నచ్చితే కనుక ఈ వీడియో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా ఫ్రంట్ సైడ్ నెక్ అనేది ఎంత కరెక్ట్గా ఉందో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్.